హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఒక కప్పు బుడ్డలి విత్తనాలు తీసుకొని వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని బుడ్డలి విత్తనాలు 10 బాదం 10 జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే జార్లోనే ఒక కప్పుడు పచ్చి కొబ్బరి కూడా తీసుకొని బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు తీసేసుకోవాలి. అదే ప్యాన్లోనే ఒక కప్పు బెల్లం కూడా వేసుకోవాలి. 2-3 స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. బెల్లం అంతా కరిగిన తర్వాత యాలకుల పొడి లైట్గా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొంచెం తీగపాకం వస్తే సరిపోతుందండి. ఏ స్వీట్స్లోనైనా సాల్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ స్వీట్ అనేది. సో మనకి ఇంకా తీగపాకం వచ్చేసింది. ముందుగానే పట్టుకున్న కొబ్బరి తురుము అలాగే బుడ్డల పొడి మొత్తం రెండు కలుపుకొని బెల్లం పాకంలో మొత్తం కలుపుకోవాలి. సో ఇంకా అదంతా దగ్గర పట్టేస్తున్నప్పుడు ఒక బౌల్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి. మొత్తాన్ని అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత తిప్పేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎలాంటి షేప్స్లో కావాలంటే అలాంటి షేప్స్లో మనం కట్ చేసుకోవచ్చండి. చాలా మంచి హెల్తీ రెసిపీ అండి. బుడ్డలు బెల్లం ఇవన్నీ కొంచెం బ్లడ్కి ఇంప్రూవ్మెంట్ కదండి. చాలా మంచి ఫుడ్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.